గురువారం అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్న సభ్యులకు భక్తులకు స్వాగతం సుస్వాగతం. మీ ఏకాగ్రతకు భంగం కలుగకుండా మీ ఆరాధనా ప్రదేశంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రార్థనతో ఈ గురువారం అంతర్జాల సభ ప్రారంభమవుతుంది. మొదట విశ్వ ప్రార్థనతో ఈనాటి గురువారం సభ ప్రారంభమవుతుంది. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని శ్రద్ధాభక్తులతో తదుపరి సభా కార్యక్రమంలో నిమగ్నం అవ్వండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకయ్యంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబులబడయు నన్ను దుఃఖచితికింధనంబునై దొరలు నన్ను ఎటులగాచెదో నీలోన నెటుల చేర్చుకొందువో దేవా నేను నీయందే భారమాని అర్థించుచుందురే ఇంబవళ్ళు నిన్నే వీక్షించుచుందునే తిన్ను కన్ను మలపి చూచిన నీరూపే తెలియచుండు నిలిచి కాంచిన నీ కాంతి వెలుగుచుండు పిలిచి చూచిన నీ పేరే పలుకుచుండు నీవే సకలంబు నీయందే
గలను వెడల జాలని పాతాళ వీధులందు చేరనేరని ఆకాశ సీమలందు ప్రాకనోపని జలధి గర్భములయందు నీవేయున్నావు నాయందు నీవు లేవే సాంధ్యరాగంబులందును షస్సులందు కిసలయంబుల నెర్రని ప్రసవములను సానువుల బారెడు నదీ సలిలమందు తరచు నా గుండెలోని రక్తమును పిండి పూత పూసితివాలేద పుడమి నన్ను బెట్టు కష్టాలు నీ లెక్క బెట్టు నిడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజయభీష్ట సిద్ధి వేరు గత్యంతరము లేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతిరిక్కలను తలంబ్రాలు జల్లు నగములు గిలేచి నీ మహోన్నతికి మృక్కు ఎల్లలోకాలు నీ ఇండులేను నీదు పాదసేవకునైననే పనికిరానే వెరచి కాపాడు మనుట కక్కరకురానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్ము నాలో వసింపు మాలస్యమేలా రమ్ము నా ఎట్ట ఎదుటకు హ్యమ్ములేలా రే పనునది లేనే లేదు లేదు తండ్రి. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని పూజ్యులుగాని పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు,
సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో విశ్వవ్యాప్తంగా పాల్గొంటున్న సభ్యులకు సభ్యేతరులకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఇప్పుడు అనుభవం. కరోనా బారిన పడి శ్రీ స్వామి రక్షణలో కోలుకున్న హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ సకినాల వెంకటేశ్వరరావు గారు వారి స్వీయ అనుభవాన్ని సభకు తెలియచేస్తారు. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమరాలిసా సద్గురు పాద పద్మములకు నా యొక్క శతకోటి సాష్టాంగ నమస్కారములు. పూర్వ పీఠాధిపతులకు జహీరా బేగం అమ్మగారికి నా నమస్కారములు. ఆన్లైన్లో వీక్షిస్తున్న సభా సభ్యులందరికీ కూడా నా నమస్కారములు. స్వామి సేవలో స్వామి మీద విశ్వాసం భక్తి లక్ష్యంతో ఎవరైతే ఉంటారో వారికి స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉంటాయి. అది ఎలా ఉంటాయి అనేటువంటిది నాకు ఒక చిన్న అనుభవం ఉంది. ఆ అనుభవం ద్వారా మీకు తెలియజేస్తాను అది ఏమిటనేది. మేము హైదరాబాదు ఆశ్రమంలో ప్రతి ఆదివారము సేవ చేయటానికి వెళ్తూ ఉంటాము. అదేవిధంగా నవంబర్ 1వ తారీఖున కూడా మేము సేవ చేయటానికి వెళ్ళాము. ఆ రోజున ఎండ చాలా తీవ్రంగా ఉంది. మేము భోజనం చేసేటప్పుడు కూడా 3:30 అవుతుంది. ఆ టైంలో చేయటం మూలంగా నాకు బాడీ కొంచెం అప్సెట్ అయిందని చెప్పి అనుకున్నాము. ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి బాడీ అప్సెట్ అయింది, వామిటింగ్స్ స్టార్ట్ అయినాయి. సరే మేము ఏదో వాడి ట్యాబ్లెట్ ఏదో వేసుకుని ఆ రోజు నైటు కాలక్షేపం చేసేసాం. మర్నాడు కూడా వామిటింగ్స్ స్టార్ట్ అయినాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్యాబ్లెట్లు రాసిచ్చారు. ఆ ట్యాబ్లెట్లు వాడిన తర్వాత వామిటింగ్స్ తగ్గినాయి, కానీ దగ్గు స్టార్ట్ అయింది. దగ్గు విపరీతమైన దగ్గు వస్తుంది. 5 రోజులకి మందులు రాసిచ్చారు. 5 రోజులు మందులు వాడిన తర్వాత కూడా దగ్గు కంట్రోల్ కాలేదు. ఆయన ఏమన్నాడంటే దగ్గు స్పెషలిస్ట్ ఉన్నాడు, ఆ స్పెషలిస్ట్కి రాసిస్తాను, ఆయన దగ్గరికి వెళ్ళి చూపించుకోండి అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆయన దగ్గరికి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళా కూడా ఆయన 5 రోజులకి ఆయన మందులు రాసిచ్చాడు. ఆ మందులు వాడిన తర్వాత కూడా అది కంట్రోల్ కాలేదు. ఇలా కంట్రోల్ కాలేదని చెప్పి అనుకుంటే మా భార్య మీరు కరోనా టెస్ట్ చేయించుకోండి ఎందుకైనా మంచిదని చెప్పి అనటం జరిగింది. నవంబర్ 10వ తారీఖున నేను కరోనా టెస్ట్కి వెళ్ళాను. అక్కడ 2 టెస్టులు చేశారు. ఒక టెస్ట్లో నెగిటివ్ వచ్చింది, ఒక టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. ఆ విధంగా వచ్చినటువంటి టెస్ట్ ఇలా వచ్చింది బాబు అని చెప్పి స్వామికి నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది. బాబు మీరేం ఔదార్య పడకండి, మీరు ఇంట్లో ఉంటూ మహామంత్రం చదువుకుంటూ త్రైసాధన చేస్తూ ఉండండి, మీకేం పర్వాలేదు, అంతా సవ్యంగా జరుగుద్ది అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. ఆ విధంగానే నేను చేస్తూ ఉన్నాను. అలా 5 రోజులు జరిగింది. నోట్లోంచి ఆహారం వెళ్తలేదు, గొంతులోంచి ఏమీ కూడా ఏం తిన్నా కూడా లోపలికి దిగట్లేదు. చాలా కష్టమనిపించింది. చాలా వీక్ అయిపోయాను నేను. సరే అది 15వ తారీఖు రాత్రి సుమారు 12:55 టైంలో నాకు ఒక దృశ్యం వచ్చింది. ఆ దృశ్యం ఏంటంటే ఒక దుష్టశక్తి మెడలో ఎముకల దండ వేసుకుని ఆ ఎముకలు ఒక్కొక్క ఎముకని నవ్వులుకుంటూ సరాసరి నేనున్న గదిలోకి రావడం జరిగింది. నేను పడుకున్నటువంటి మంచం మీదకి వచ్చి నన్ను పక్కకు గెంటి తను కూర్చోవడం జరిగింది. నేను అడిగాను, ఏంటి నన్ను గెంటేసి నువ్వు కూర్చుంటున్నావు, ఎవరో నువ్వు అని చెప్పని అడిగాను. నేను నిన్ను తీసుకెళ్తాకు వచ్చానని చెప్పడం జరిగింది. అదేంటి నువ్వెవరో నన్ను తీసుకెళ్తాకే, నా స్వామి నా దగ్గర ఉండగా నువ్వెవరో తీసుకెళ్తాకి, నన్ను తీసుకెళ్తాకి నువ్వెవరో సరిపోవు, నా స్వామి ఆజ్ఞలు లేదు మేము ఎక్కడికి రాము, నా స్వామి ఉన్నారు నాకని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ విధంగా జరిగిన తర్వాత నువ్వు నాకే ఎదురు సమాధానం చెప్తావా అని చెప్పి ఆమె ఒక కోడి పిల్లలను మెడ పట్టుకుని పైకి లేపినట్టుగా 2 సార్లు నన్ను పైకి లేపి కిందకు పాడేయటం జరిగింది.
ఆ టైంలో నేను స్వామి స్వామి అంటున్నాను, మహామంత్రం గుర్తు రావట్లేదు నాకు. అలా మూడోసారి లేకపోతే మా స్వామి మన 2020 పాకెట్ క్యాలెండర్ ఆ పక్కనే ఉంటుంది. ఆ క్యాలెండర్లోంచి స్వామి లేచి నిలబడి నా వంక చూసి గోడ మీద మహామంత్రం 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 అని చెప్పి 3 సార్లు రాయటం జరిగింది. మొదటి 2 సార్లు రాసినప్పుడు నాకు ఏమీ అర్థం కాలేదు. మూడోసారి రాసినప్పుడు అక్షరాలు క్లియర్గా కనపడినాయి. అప్పుడు నాకు అనిపించింది స్వామి మహామంత్రం చదవమంటున్నారు కదా అని చెప్పి నేను మహామంత్రం చదవటం మొదలుపెట్టాను. ఆ విధంగా మొదలుపెట్టినటువంటి మహామంత్రాన్ని ఎప్పుడైతే మొదలుపెట్టానో ఆ దుష్టశక్తి నేను చదివినటువంటి మహామంత్రం చదువుతుంటే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క రాయి తగిలినట్టుగా తగులుతుందంట దానికి. తను ఏముంటుందంటే వీడెవడో మాయలోడు ఉన్నాడు, వీడి దగ్గర మనం ఉండలేము, ఏదో మంత్రాలు చదువుతున్నాడు, నాకు ఆడు మంత్రం చదివినప్పుడల్లా నాకు రాళ్ళు తగులుతున్నాయి, ఈ రాళ్ళ దెబ్బలు నేను తట్టుకోలేకపోతున్నాను, మనం అందరం వెళ్ళిపోతున్నాండి అని చెప్పి తన అనుసరులను తీసుకుని వెళ్ళిపోవడం జరిగిందండి. ఆ విధంగా స్వామి ఆ ఆపద నుంచి నన్ను కాపాడటం జరిగింది. అది ఎలా జరిగిందో ఏ విధంగా జరిగిందో తెలియదు నాకు. ఆ రోజు నా నైట్ అంతా కూడా నాకు నిద్ర పట్టలేదు. ఆ మర్నాడుకి అంతకుముందు ఆహారం తీసుకుంటే నోట్లోంచి లోపలికి వెళ్ళట్లేదు. ఈ ఇన్సిడెంట్ స్వామి తీసేసిన తర్వాత మర్నాడు నుంచి నాకు ఆకలేయటం మొదలుపెట్టింది. అదేవిధంగా నవంబర్ 25వ తారీఖున మరలా నేను టెస్టింగ్కి వెళ్ళాను. దాంట్లో నెగిటివ్ అని వచ్చింది. స్వామి ఆ విధంగా నాలో ఉన్నటువంటి ఈ కరోనా వ్యాధిని సునాయాసంగా తీసేయటం జరిగింది. ఆ విధంగా చేయటం వల్ల నేను అంత ఆనందపడ్డాను. అదే టైంలో మా భార్య కూడా రావడం జరిగింది. ఆమె కూడా మాకు ఎవరి ఇంట్లో చేసేటోళ్ళు ఎవరు లేరు, ఆమెకి నాకు ఆమె చేసుకోవాలి. ఆ టైంలో ఆమె కూడా చాలా నీరసపడిపోయింది. స్వామిని ఒకటే కోరుకున్నాను, ఆమెకి శక్తినిచ్చి ఆమె నాకు సేవ చేసే విధంగా ఆమెకు కూడా శక్తిని బాబు అని చెప్పి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన స్వామి మా భార్యకు శక్తినిచ్చి నాకు సేవ చేసే భాగ్యం కలిగించారు. ఆ విధంగా స్వామి నన్ను మా కుటుంబాన్ని కాపాడి రక్షించారు. కాపాడిన స్వామికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలము, నేను బ్రతికున్నంత కాలము ఆయన పాదసేవ చేసుకునే భాగ్యం మాకు కలగాలి అని చెప్పి కోరుకుంటున్నాము. అయితే స్వామి యొక్క రుణం తీసుకోవాలన్నట్లయితే స్వామి చెప్పినటువంటి విషయాన్ని మనం తూచా తప్పకుండా పాటించి ఆయన అడుగుజాడల్లో మనం నడిచినట్లయితే మనం ఆయన రుణం తీసుకోవడానికి అవకాశం ఉంది. అది ఏంటంటే స్వామి 3Dలో పాల్గొమని చెప్తున్నారు. ఎంతమంది పాల్గొన్నారో తెలీదు. ఇప్పుడు వరకు పాల్గొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పాల్గొవాలని చెప్పి కోరుకోవటం జరుగుతుంది. అదేవిధంగా త్రైసాధన చేయమని చెప్తున్నారు. త్రైసాధన కూడా చేసి స్వామి యొక్క ఆజ్ఞను పాటించి ఆయన అడుగుజాడలో మనం నడిచి ఆయన యొక్క కృపకు ప్రాతులు కావాలని చెప్పి అటువంటి విషయంగా మనం ప్రయాణం చేయాలని సభ్యులందరినీ కోరుకుంటున్నాను. అటువంటి శక్తి స్వామి మనకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ స్వామి దగ్గర మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథం నుండి శ్రావ్యంగా ఆలపించిన పద్యాలను ఆలకించి తాత్విక జ్ఞాన చైతన్యం పొందండి. శూన్యం పంచభూతముల చూపుచున్నది, దీనియంది సామాన్యముగా జరామరణ మార్గములన్నీయు గల్గుచున్నవి. ఈ శూన్యము గొప్ప శక్తి గల చోటు నిజంబుగా దీనియందున అన్యోన్యతగన్న ఈశ్వరుని యోలగమున్నది గంటే నీవుగా సృష్టికి మూలమైన చైతన్యం
పంచభూతాలని తనలో దాచుకుంది. అహంకారం, బుద్ధి, జీవుడు, జరామరణాలు అన్నింటికీ మూలం ఆ చైతన్య పదార్థమే. అదే ఈశ్వరుని నిండుకొలు, అదే నీవు. తాను నిరీశ్వరుండైన తాత్వికుడే తానుగన్న విజ్ఞానము చేత బ్రహ్మనని చాటుచునుండే నిరీశ్వరత్వమవానిదా తోచిపోయనిక వాదములేటికి ఉన్నదంత తానైన యథార్థమందు కలదంచు తలంచు తపస్వి ముగ్ధుడై తత్వజ్ఞుడైన వాడు నిరీశ్వర భావనలో ఉన్న తానే బ్రహ్మనని తెలుసుకుంటాడు. అప్పుడు ఈశ్వర నిరీశ్వరవాదాలే ఉండవు. తానైనది ఒక్కటే, అదే యథార్థం. మిగిలినదంతా కల. కలదంటే కలదు, లేదంటే లేదు. మానవ జీవితం బనుడు మట్టిని గల్పివేసి విజ్ఞానము చేత సృష్టిని ప్రకంపితమున్వనరించి అందు నీవైన మహాపదార్థమే చరాచరముల్ నడిపించుచున్నదల్చు నిజ దీక్షలో వెలుగు అమృత తత్వముగాంచు మెంతయు సాధకుడు నేను ఈ దేహాన్ని మాత్రమే, అందున ఫలానా మానవుణ్ణి మాత్రమే, నా పేరిది, నా ఊరిది అంటూ తెరలుగా ముడుచుకుపోయిన ఈ మానవ భావనను మట్టిలో కలిపేస్తే తప్ప విజ్ఞాన వికాసం కలుగదు. ఏ మాయా విలాసం సమస్త సృష్టిని ప్రకంపితం చేసిందో, ఏ మహాపదార్థం చరాచర జీవరాశుల్ని నడిపిస్తోందో ఆ అమృత తత్వం నీది. దాన్ని గ్రహించడానికి పట్టే దీక్షయే నిజ దీక్ష. కొద్ది క్షణాలలో స్వామి సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతి పొందండి. నలభై 45వ గురువారం కూడా ప్రత్యక్షముగా మనందరం కలుసుకోలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా కలుసుకున్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక తత్వము
ఇది మతాతీత ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గంలో పయనింపజేస్తూ మనలో ఉండేటువంటి జడత్వాన్ని తొలగింపజేసి ఈశ్వర సన్నిభమైనటువంటి శక్తిని జ్ఞాన మార్గంలో పొంది తరించేటువంటి తత్వస్వరూపము శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఇది మతాలకు అతీతంగా సర్వమత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రసాదించి మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞాన మార్గాన్ని తెలియజేసేటువంటి తత్వస్వరూపము. ఈ తత్వాన్ని మన యొక్క దైనందిన జీవన విధానంలో త్రయీ సాధన రూపంలో జ్ఞాన సాధన మార్గంలో ఆచరించి తరించడం ద్వారా మనలో ఉన్నటువంటి జడత్వాన్ని తొలగించుకుని ఈశ్వర సన్నిభమైనటువంటి శక్తి పొంది తరించేటువంటి స్థితి మనలో ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ తాత్విక జ్ఞానశక్తి మనలో తాత్విక ఆలోచన స్వరూపాన్ని ప్రసాదించి తరింపజేస్తుంది. ఈ విధమైనటువంటి స్థితిని పొంది తరించడానికి జ్ఞాన సాధనలో ఒక మహోన్నతమైనటువంటి జ్ఞాన స్థితిని త్రయీ సాధన రూపంలో మనకు ప్రసాదింపజేశారు. మన మనస్సుని ఒక చోట కేంద్రీకరింపజేసుకోగలిగినట్లయితే ఆ స్థితి ధ్యాన స్థితి అని చెప్పబడుతుంది. మనసు ఒక చోట లగ్నమగు మార్గమే జీవ సమాధి, అందులో గనులకు గోచరించినదే కాగల దృశ్యము. వాని పోల్చి నీవను మహనీయ శక్తి నిజహానిని జందగా ఇక వ్యక్తి నిల్పిన తను దాను గాంచుట వలీలా ఘటించు యోగికంబున్ అన్నారు ఉమర్ అలీషా తత్వవేత్త సూఫీ వేదాంత దర్శన గ్రంథమందు. మనసొక చోట లగ్నమగు మార్గమే జీవ సమాధి అని చెప్పబడుతుంది. మనసును ఒక చోట లగ్నపరిచి కేంద్రీకరింప చేయగలిగినట్లయితే ఆ స్థితి ధ్యాన స్థితిలో ఒక మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తిని మనలో ప్రసరింపచేస్తుంది. ఈ మనస్సు మన ఆధీనంలో ఉండదు. ఎప్పుడు అనేక రూపాలుగా అనేక మార్గాల్లో అనేక చోట్ల ప్రయాణం చేస్తూ కాంతి వేగము కన్నా కొన్ని లక్షల రెట్లు వేగంతో మనసు ప్రయాణం చేస్తూ ఉంటుంది. అటువంటి మనస్సుని ఒక చోట కేంద్రీకరింప చేయటం అనేటువంటిది గొప్ప కష్టసాధ్యమైనటువంటి విషయము. అటువంటి మనస్సుని ఒక చోట కేంద్రీకరింప చేసేటువంటి స్థితియే జీవ సమాధి అని చెప్పబడుతుంది. మనసు ఒక చోట లగ్నమగు స్థితియే జీవ సమాధి, అందులో నీవని మహాపదార్థమును గ్రహించి గోచరించి తరించేటువంటి విషయమే దృశ్యముగా తెలియబడుతూ ఆ దృశ్యమందు తాను తనలో ఉండేటువంటి శక్తి తనకు తన అనుభవంలో జీవ సమాధి స్వరూపంలో తనకు తెలియబడినప్పుడు ఆ స్థితి యందు ఒక అద్భుతమైనటువంటి తన్మయత్వ స్వరూపమైనటువంటి ఆనందం తనలో ఏర్పడినప్పుడు అది దృశ్యము యొక్క స్థితిగా తాను మార్చుకోగలిగినప్పుడు ఆ మార్చుకోగలిగినటువంటి ఆ స్థితి యందు తాను పొందేటువంటి అనుభూతి భౌతిక స్వరూపంలో అభౌతికమైనటువంటి స్వరూపంలో ఒక అద్భుతమైనటువంటి తన్మయత్వాన్ని ఆనందాన్ని ఆహ్లాదాన్ని తెలియజేస్తుంది. అటువంటి దృశ్య స్థితి జీవ సమాధి రూపంలో తాను పొంది తరింప చేసుకోగలుగుతున్నాడు. కాబట్టి మనసు ఒక చోట లగ్నమగు మార్గమే జీవ సమాధి అని చెప్పబడుతుంది. అటువంటి స్థితిని పొంది తరింపజేసేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి మార్గము
మన భౌతిక దైనందిన లౌకికమైనటువంటి సామాజికమైనటువంటి జీవన చర్యలు నిర్వహించుకుంటూ ఆచరించేటువంటి విధానంగా ఉన్నటువంటి తపో సాధన త్రయీ సాధన. ఇది త్రయీ సాధన మంత్ర సాధన రూపంలో, జ్ఞాన సాధన రూపంలో, ధ్యాన సాధన రూపంలో ప్రసాదింపబడింది. మంత్ర సాధన శరీర తత్వానికి, జ్ఞాన సాధన మానసిక తత్వానికి, ధ్యాన సాధన ఆత్మతత్వానికి. మంత్ర సాధన జ్ఞాన సాధన ద్వారా శారీరక తత్వాన్ని, మానసిక తత్వాన్ని ఏకత్వ స్థితికి తీసుకురాగలిగేటువంటి స్థితి ఏర్పడి అది ధ్యానమందు మనస్సును కేంద్రీకరింపచేసేటువంటి విధానంలో శరీరతత్వం జ్ఞాన సాధన ద్వారా తరింపజేసుకోవడం ద్వారా ఆ స్థితి జీవ సమాధిగా ఏర్పడి ధ్యాన స్థితిలో అది ఒక అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. కాబట్టి ఆత్మతత్వం యొక్క మహోన్నతమైనటువంటి స్వరూపం జీవ సమాధి యందు ఆత్మ యొక్క స్వరూపం తెలియబడుతుంది అన్నప్పుడు శరీరతత్వాన్ని, మానసిక తత్వాన్ని ఏకీకృతం కాబడినప్పుడు మాత్రమే ఆ యొక్క స్థితి ఆత్మతత్వంలో జీవ సమాధి స్వరూపాన్ని తెలియజేస్తుంది. కాబట్టి శరీరతత్వాన్ని, మానసిక తత్వాన్ని ఏకీకృతం చేయటం అన్నప్పుడు శరీరతత్వయందు, మానసిక తత్వయందు ఆవహింపబడి ఉన్నటువంటి ఆత్మస్వరూపం బహిర్గతం కాబడేటువంటి స్థితి ఎప్పుడు ఏర్పడుతుంది అన్నప్పుడు శరీరతత్వాన్ని, మానసిక తత్వాన్ని ఏకీకృతం కాబడినప్పుడు అందులో నిక్షిప్తమైనటువంటి ఆత్మస్వరూపం మనస్సును, శరీరాన్ని ఒక స్థితిగా మార్చి కేంద్రీకరింప చేసుకోగలిగినప్పుడు అందులో ఆవహింపబడి ఉన్నటువంటి ఈ రెండు తత్వాల్లో ఆవహింపబడినటువంటి ఆత్మతత్వం తెలియబడుతుంది. కాబట్టి ఆత్మతత్వం ఎప్పుడు తెలియబడుతుంది? శరీరతత్వాన్ని, మానసిక తత్వాన్ని ఏకీకృతం చేసినప్పుడు అందులో నిగూఢంగా నిక్షిప్తమైనటువంటి ఆత్మతత్వం యొక్క శక్తి తెలియబడి జీవ సమాధి రూపంలో అది ఒక దృశ్య రూపంగా ఆత్మ యొక్క స్వరూపం తన దృష్టికి తెలియబడినప్పుడు అది ఒక దృశ్య రూపంలో గోచరించినప్పుడు అందులో నేననేటువంటి మహాపదార్థం యొక్క అద్భుతమైనటువంటి శక్తి తనకు తెలియబడేటువంటి స్థితి తనకు నిరూపణ కాబడి అది నేననేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం ఆత్మతత్వంలో నిక్షిప్తమై ఉన్నది అనేటువంటి నిర్ధారణకు రాగలుగుచున్నారు. అటువంటి స్థితిని పొంది తరించేటువంటి మార్గము త్రయీ సాధన ద్వారా ప్రసాదింపబడింది. మరి అటువంటి త్రయీ సాధన మనం ప్రతిరోజు ఆచరించడం ద్వారా త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి శరీరతత్వానికి, మానసిక తత్వానికి తెలియబడి అది మంత్ర సాధన రూపంలో శరీరతత్వంలో అద్భుతమైనటువంటి శక్తిని ప్రసరింపజేసి జ్ఞాన సాధన రూపంలో మానసిక తత్వంలో తాత్విక ఆలోచన స్వరూపమైనటువంటి శక్తిని ప్రసరింపజేసి ఈ రెండు తత్వాన్ని ఏకీకృతం కాబడినప్పుడు అందులో నిక్షిప్తమై ఉన్నటువంటి నిగూఢంగా ఉండేటువంటి ఆత్మతత్వము తెలియబడి ఆ ఆత్మతత్వంలో ఉండేటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థితి ఒక చోట కేంద్రీకరింపబడినప్పుడు అందులో ఆ స్థితిలో అది జీవ సమాధిగా తెలియబడి ఆ జీవ సమాధి యొక్క స్వరూపంలో తనలో ఉన్న తన ఆత్మే పరమాత్మ స్వరూపిగా తనలో నిండి ఉన్నారు అనేటువంటి విషయంగా తెలుసుకోగలుగుతున్నారు. అటువంటి స్థితికి తీసుకురాగలిగేటువంటి మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి స్థితియే త్రయీ సాధన. అంచేత త్రయీ సాధన వేదవాంగ్మయంలో చెప్పబడినటువంటి విషయాన్ని ఇక్కడ అన్వయించుకోగలిగినట్లయితే తత్వమసి అయమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి అనేటువంటి వేదము యొక్క మహోన్నతమైనటువంటి అంత్యస్వరూపమైనటువంటి అంశాలు త్రయీ సాధన రూపంలో మనకు నిరూపణ కాబడుచున్నాయి. అంచేత త్రయీ సాధన మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన రూపంలో
ఈ యొక్క వేదవాంగ్మయంలో చెప్పబడినటువంటి తత్వమసి, అయమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి అనేటువంటి అంశాల యొక్క స్వరూపం యొక్క విషయాన్ని తెలియజేసేటువంటి అనుభవపూర్వకమైనటువంటి తపోసాధన రూపంగా తెలియబడేటువంటి అంశము త్రయీ సాధన. అంచేత త్రయీ సాధన మన శరీర తత్వాన్ని, మానసిక తత్వాన్ని, ఆత్మతత్వాన్ని మూడిటిని ఏకీకృతం చేస్తూ మహోన్నతమైనటువంటి పరమాత్మ యొక్క శక్తి ఈ యొక్క ఆత్మను ఆశ్రయించి ఉంది. ఆత్మ యొక్క స్వరూపం శరీర తత్వంలోనూ మానసిక తత్వంలోనూ ఆవహింపబడి ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థితిగా తెలియబడుతుంది. కాబట్టి ధ్యాన సాధన ఆత్మతత్వానికి, జ్ఞాన సాధన మానసిక తత్వానికి, మంత్ర సాధన శరీర తత్వానికి, ఈ మూడు సాధనల యొక్క కలయికతో కూడినటువంటి అద్భుతమైనటువంటి శక్తి మనం దినచర్యలో సూక్ష్మంగా, సునాయాసంగా, సులభంగా ఒక 30 నుంచి 40 నిమిషాలు ఆచరించగలిగినట్లయితే వాటి యొక్క అద్భుతమైనటువంటి శక్తి స్వరూపాలు శరీరానికి ముక్తి రూపంగా, మనస్సుకు తృప్తి రూపంగా, ఆత్మకు ముక్తి రూపంగా తరించేటువంటి మార్గం తెలియబరచబడుతుంది. అటువంటి స్థితిని మనం త్రయీ సాధన రూపంలో ఆచరించి తరించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మన యొక్క సంసార ధర్మాన్ని, లౌకిక జీవితాన్ని ఆచరిస్తూ పొంది తరించేటువంటి కాలాన్ని మనం సద్వినియోగపరచుకోగలిగినట్లయితే మనకు ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం, అరిషడ్వర్గాల యొక్క ఉద్రేకాలను స్థాయిపరుచుకుంటూ మన యొక్క జీవన విధానంలో, మన సామాజిక జీవన విధానంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి జీవన మనుగడను సాగించే అవకాశం మనకి ఏర్పడుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవడం అనేటువంటిది మన సంకల్పం యొక్క స్వరూపం చేత ఏర్పడుతుంది. మనం త్రయీ సాధన ఆచరించి ఆ యొక్క అద్భుతమైనటువంటి శక్తి మూడు తత్వాలకు పొందాలి అనేటువంటి సంకల్పం మనలో ఉన్నప్పుడు మనకు ఆ ప్రసాదం లభిస్తుంది. మనకు ఆ సంకల్పం లేనప్పుడు మనం ఆ ప్రసాదం పొందజాలము. ఆకలి వేసినప్పుడు అన్నం యొక్క విలువ మనకు తెలియబడుతుంది. ఆకలి లేనప్పుడు పంచభక్ష పర్వాణాలు తెచ్చిపెట్టినప్పటికీ ఆ యొక్క ఆకలి యొక్క విలువ మనకు తెలియబడుట లేదు. అందుచేత మనం ఆకలి యొక్క స్వరూపం, ఆ యొక్క ఆకలి యొక్క బాధను తొలగించి మనకు సంతృప్తిని, ఆనందాన్ని ఏ విధంగా అయితే కలిగిస్తుందో అదేవిధంగా సంకల్పం అనేటువంటి ఆకలి మనలో ఏర్పరచుకోగలిగినప్పుడు ఆ యొక్క సంకల్పం అనేటువంటి ఆకలి యొక్క స్వరూపంలో తపోసాధన అనేటువంటి ఆ మహాపదార్థాన్ని మనం స్వీకరించగలిగినట్లయితే, అంటే మనం ప్రతిరోజు మనం ఆచరించగలిగినట్లయితే ఆ తపోసాధన యొక్క అద్భుతమైనటువంటి ఫలితం, ఆ ఆకలి తీరినప్పుడు కలిగేటువంటి తృప్తి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా శరీర తత్వానికి మహోన్నతమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. మానసిక తత్వానికి ఒక మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదింపబడుతుంది. అదేవిధంగా ఆత్మతత్వానికి ఒక మహోన్నతమైనటువంటి ముముక్షత్వాన్ని తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ప్రసాదింపబడుతుంది. కాబట్టి సంకల్పం అనేటువంటి ఆకలి, ఆ త్రయీ సాధన ఆచరించడానికి, ఆ మహాపదార్థాన్ని స్వీకరించాలి అనేటువంటి తపోవాంఛ మనలో ఉన్నప్పుడు ఆ ప్రసాదం యొక్క విలువ మనకు తెలియబడుతుంది. కాబట్టి మనకు సద్గురువర్యులు ప్రసాదించినటువంటిది ఇహానికి పరానికి కావలసినటువంటి మూడు స్వరూపాలను మనకు ప్రసాదింపచేస్తున్నారు. భుక్తి, తృప్తి, ముక్తి. అది త్రయీ సాధన రూపంలో శరీర తత్వానికి, మానసిక తత్వానికి, ఆత్మతత్వానికి మంత్ర సాధన రూపంలో, జ్ఞాన సాధన రూపంలో, ధ్యాన సాధన రూపంలో మనం ప్రసాదిస్తున్నారు. దీనికి కొద్దిపాటి సమయాన్ని మనం సంకల్పించుకొని మనం ఆచరించగలిగినట్లయితే వాటి యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు మనం అనుభవ రూపంలో పొంది తరించే అవకాశం మనకు ప్రసాదింపబడుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం ప్రతిరోజు ఆచరించి వాటి యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు మన అనుభవంలో గ్రహించడం ద్వారా వాటి వల్ల మనకి ఎటువంటి ఫలితాలు, లాభాలు, ఫలాలు మనం పొందగలుగుతున్నాం అనేటువంటి విషయం మనకు, మన మనస్సుకు నిర్ధారణ కాబడుతుంది.
కాబట్టి ఆ యొక్క విషయాలను ఆచరిస్తూ మనం సుఖంగా ఉంటూ మన జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ మన యొక్క సంసార విషయాలను సుఖమయం చేసుకునేటువంటి అవకాశం, మన యొక్క లౌకికమైనటువంటి జీవితాన్ని మనం సుఖమయం చేసుకునేటువంటి అవకాశం మనందరికీ ప్రసాదింపబడుతుంది. ఎవరైతే ఈ సంకల్పం అనేటువంటి ఆ యొక్క ఆకలి స్వరూపంగా ఉండేటువంటి ఈ తపో సాధనను మనం ఆచరించగలిగినట్లయితే, ఆ మహాపదార్థం త్రయీ సాధన రూపంలో మనం పొందగలిగినట్లయితే వాటికి ఫలితాలు మన యొక్క అనుభవంలో మనకు తెలియబడుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకుని మనసు ఒక చోట లగ్నపరిచేటువంటి మార్గమే జీవ సమాధి. అది ఒక దృశ్య రూపంలో మనం ఆ తపో సాధనలో త్రయీ సాధన రూపంలో ఆచరించి ఆ యొక్క అద్భుతమైనటువంటి శక్తిని పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు. ఇప్పుడు చతుర్థ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ కహన్షావలి సద్గురువర్యులు రచించిన కల్కి భాగవతం గ్రంథం నుండి కుమారి స్వాతి గానం చేసిన వాదము లేలరా స్వామి అను దర్వకీర్తన శ్రద్ధగా ఆలకించి తాత్విక దివ్యానుభూతి చెందండి. చేరుకో దయతో
బ్రతుకంతయు నీ పదముల చెంతని బ్రతుకంతయు నీ పదముల చెంతని అంతిమమునని ఐక్యమునొందెద అంతిమమునని ఐక్యమునొందెద వాదములేలరా స్వామి నాతో వాదములేలరా స్వామి నాతో వాదములేలరా స్వామి నాతో కాదని నేననలేదు కదా ఇక కాదని నేననలేదు కదా ఇక వాదములొద్దురా నీదరి చాలురా వాదములొద్దురా నీదరి చాలురా వాదములేలరా స్వామి నాతో. ఇప్పుడు హారతి. అందరూ లేచి నిలబడి హారతి వెలిగించి హారతి పళ్ళెం పట్టుకొని స్వామి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున వరములు మాకిచ్చే అరయుము మరారీషా సద్గురు నరసీనటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసీనటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ
గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ హారతి స్వీకరించండి. అనంతరం స్వామి దర్శనం చేసుకోండి. తదుపరి భక్తి విశ్వాసంతో తీర్థప్రసాదంలో స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొన్న సభ్యులకు భక్తులకు ధన్యవాదములు. శుభం.